సమస్య మీకు తెలుసు. మాకంటే ఎక్కువగా విలేకరు మిత్రులకు ఈ విషయం మీద ఇక్కడ ఎందుకు ఈ తల్లిదండ్రులందరూ సమావేశమైనారనేది విషయం తెలుసు. చిన్న ఒక నిమిషంలో ఒక ఉపద్ఘాతం ఇచ్చి విషయాన్ని మళ్ళీ చెప్పేస్తాం. సూచన ఏంటంటే తల్లిదండ్రులందరికీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు ఇంకా చాలామంది రాలేదు. కాబట్టి ఉన్న వాళ్ళ వాయిస్ని అందరి వాయిస్గా పరిగణించాలని పత్రికా విలేకరుని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులకి ఏంటంటే మీరు అందరికీ అవకాశం ఉంటుంది, మీరు జాగ్రత్తగా విషయాన్ని వారికి చేరవేయండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు దయచేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఇది ఒకటి గమనిస్తే చాలు. సమస్య ఏమిటంటే మామూలుగా మనకి ఒక చిన్న ఉదాహరణతో మొదలెట్టి చెప్పేస్తాను క్షుణ్ణంగా. ఇప్పుడు జరిగిన ఈ 3 కోట్ల వ్యవహారంలో సోషల్ మీడియాలో వచ్చిన విషయాన్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా మాట్లాడిన విధానాన్ని మనం పరిశీలిస్తే ఒకరేమో ఒక్కరే అంటారు, ఒకరేమో విన్నాము అంటారు, ఒకరేమో చివరికి 1700 కోట్ల స్కామ్ జరిగింది అని అంటారు. మరి ఏది ఎక్కడ మొదలు, ఆది అంతం అనేది ఉండాలి కదా. ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమైంది అనేది నిరూపించగలగాలి. అభియోగం మోపటం ముఖ్యం కాదు, ఆ అభియోగాన్ని నిరూపించగలగాలి. ఇక్కడుండే తల్లిదండ్రులు ఒక్కొక్కరు 3 కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నదా, ఇవ్వగల ఆర్థిక స్తోమత ఉన్నదా? తిండికి తిప్పలు పడి అప్పులు చేసి ఈ విద్యార్థులను తమ పిల్లలని పోటీ పరీక్షల నిమిత్తం, కళాశాల విద్య ఒక ఎత్తు, పోటీ పరీక్షలకు కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళని అప్పులు చేసి అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి 90% ఆర్థిక స్తోమత లేక అప్పులు ఇచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పిల్లల వయస్సు మించిపోతున్నది. ఇంటి చుట్టూ ఇంటి పక్కల వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు, పిల్లలకు పెళ్లిళ్ళు ఎప్పుడు చేస్తారు, ఇంకేం చేస్తారు, ఇంకెన్ని పరీక్షలు రాయిస్తారు, ఇది వాదన. కాబట్టి అందరికీ ఏమిటంటే ఈ కాలంలో ఒక ఉద్యోగం ఉంటే వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుకుంటారు, అందరికీ ఆస్తుపాస్తులు ఉండవు. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అదొక క్షేమము అనే దానితో తల్లిదండ్రులు తమ త్యాగాలను చేసి తినక వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి మామూలుగా మనం చెప్తుంటాము వటుడు ఇంతై అంతంతై అన్నట్టుగా ఒక అబద్ధము మామూలుగా మనం చిన్నప్పుడు కథల్లో వింటుంటాం. ఎవరైనా ఒక చిన్న పామును వదిలితే అది అందరి చుట్టూ తిరిగేటప్పటికి పెద్ద ఆదిశేషుడై నిలబడును అని అంటారు. ఇప్పుడు కూడా మేము ఇక్కడ రాకపోతే ఆదిశేషుడు ఇంకా అనంత లోకాల వరకు పోయి ఈ తల్లిదండ్రులు నిజంగానే 3 కోట్లు ఇచ్చేసి ఉద్యోగాలు కొనుక్కున్నారు. మనకు తెలుసు మౌనం అర్ధాంగీకారం అంటారు. ఒక వ్యక్తి ఒక అభియోగం చెప్పినప్పుడు మేము దాన్ని ప్రతిఘటించకపోతే చెప్పకపోతే నిజంగా మేము ఇచ్చినామే అనే ఊహలో కూడా ఉండి సమాజము మా పట్ల చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ రేపు జరగబోయే పరిణామాల్లో అనుకూలత వచ్చినా కూడా వీళ్ళు 3 కోట్లు ఇచ్చి కొన్న ఉద్యోగాలే అనే అవకాశాలు కూడా ఉంటాయి అనే దుగ్ధతతో ఆ బాధతో మేము మీ సమాజ శ్రేయస్సు కోరే పత్రికా విలేకరుల ముందుకు వచ్చి మా బాధను అందరికీ తెలియజేయమంటున్నాం. నాకు తెలిసి ఒక వ్యవస్థ ఏ పోటీలోనైనా జయాపజయాలు ఉంటాయి. సాధారణంగా మీరు పరిశీలించుంటారు, అన్ని పోటీల్లో కూడా ఏ క్రీడనైనా తీసుకున్నా ఓడిపోయిన వాళ్ళు రెఫరీకి రెఫర్ చేస్తారు, మాకేదో సమస్య అయింది దీన్ని పరిశీలించండి అని. అదేవిధంగా పోటీదారుల్లో సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళ హక్కును వినియోగించుకొని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఒక్కసారి కోర్టు వ్యవహారం జోక్యం చేసుకున్న తర్వాత ఎవ్వరు కూడా దాని మీద మాట్లాడే అధికారం కానీ మళ్ళీ కొత్త అభియోగాలు మోపేవి కానీ అవకాశం లేదు. మరి రిజల్ట్ వచ్చి అన్నీ చేసి కోర్టుకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో ఈ వారంలోనే కొత్తగా పుట్టుకొచ్చిన అబద్ధం ఇది 3 కోట్ల స్కామ్ అనేది. మరి వాళ్ళు నిరూపించాలి. ఉద్యమాలు చేసి అన్నీ చేసి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఉద్యమాల్లో త్యాగాలు చేసిన వాళ్ళే. ఇప్పుడు నిరుద్యోగులు అంటే ఎవరు? వీళ్ళు సెలెక్ట్ అయినంత మాత్రాన ఉద్యోగం ఇంకా రాలేదు. వీళ్ళు ఉద్యోగంలో చేరితేనే ఉద్యోగస్తులు, వీళ్ళు కూడా ఇప్పటి వరకు నిరుద్యోగులే. కాబట్టి మా విన్నపం ఏమిటంటే దీన్ని ఇంకా రాజకీయం చేయటం మానుకోండి.
మీ రాజకీయ శత్రుత్వాలు ఏదైనా ఉంటే పార్టీల పరంగా మీరు అక్కడ చూసుకోండి, కానీ అభ్యర్థుల మీద రుద్దటం అనేది సమంజసం కాదు. అభ్యర్థులు, పోటీదారులు ఇక్కడ ఓడినా గెలిచినా అందరూ కూడా చాలా కష్టపడిన వాళ్ళే. ఏ నిరుద్యోగి కూడా ఇక్కడ 20,000 మంది చిల్లర పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల త్యాగ ఫలంతోనే చేశారు. మేము కోరుకునేది ఏంటంటే రాజకీయ నాయకులు కానీ శ్రేయోభిలాసులను కానీ అందరినీ ఏమి జరుగుతుంది ఏమవుతుంది అనేది చూసి సహకరించండి. కానీ సమాజంలో వీళ్ళని చిన్న చూపుగా చూసేటట్టుగా ప్రచారం చేయటము, దీన్ని దుష్ప్రచారం అని అంటారు. కాబట్టి అలాంటివి కాకుండా వీళ్ళు కూడా నిరుద్యోగులే. దయచేసి అందరూ నాయకులు విచక్షణ జ్ఞానంతో మసలుకొని మమ్మల్ని కూడా, మా పిల్లలని, వాళ్ళ బాధను కూడా గమనించి చూడవలసిందిగా వాళ్ళ సహాయ సహకారాలను కూడా మేము మీ తరఫున అందరి తరఫున కోరుతున్నాం. తర్వాత పత్రికా మిత్ర మహోదయులకు మళ్ళీ ఒకసారి వినపై ఏంటంటే, వచ్చిన అభియోగాన్ని మీరు వదిలేరు. ఏది కూడా వచ్చింది ఒక వార్త అంటే దాని మీద మీరు పరిశోధించే వాళ్ళు చాలామంది ఉంటారు, నాకు తెలుసు. కాబట్టి అలాంటి పరిశోధన మీరు కూడా మొదలు పెట్టండి. అలాంటివి ఏవైనా ఉంటే బయటికి తీసుకురండి. లేదు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సెలెక్టెడ్ వాళ్ళు ఉంటే కూడా మీ ప్రెస్ మీద మొత్తం దేశమంతా ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక పరిస్థితులు కూడా చూడండి, వాళ్ళ ఇంటి స్థితిగతులు చూడండి, తల్లిదండ్రులు చూడండి, ఇచ్చారా లేదా కూడా మీరు అడగండి. వాస్తవాన్ని బయట పెట్టే వాళ్ళు నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విషయాన్ని బయటికి తీసేవాళ్ళు మీరు. కాబట్టి ఈ వారంలో జరిగిన పరిణామాల మీద కూడా మీరు మర్చిపోకుండా చేయవలసిందిగా కోరుకుంటూ, మా పాపకు 46వ ర్యాంకు వచ్చినది. తను చాలా కష్టపడ్డది. ఇప్పుడు మాలాంటి కొంచెం విద్యావేత్తలైనందుకు వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇంటి దగ్గర అక్కడ ఇస్తాం. ఒక్కొక్కరు ఎన్నెన్ని గంటలు చదివినారనేది అన్ని చెప్పు. ఈ పోటీ పరీక్ష సంస్థలు ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పిలిచి సన్మానాలు చేసి పొగిడిన వాళ్ళే ఈరోజు అమ్ముకున్నారు, కొన్నారు అనే ప్రచారంలో వాళ్ళు కూడా వచ్చేసారు. కాబట్టి వాళ్ళ సంస్థలో పోటీ తీసుకున్న వాళ్ళు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు. ఒక విద్యార్థి పోటీదారుడు ఏ విధంగా చదువుతున్నాడు, ఏ విధంగా ఉన్నది, ఏ మాత్రం ఉన్నది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ అయినారన్నప్పుడు వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే పొగిడిన నోటనే తిట్టుడు అనేది. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసము? నిజంగా లోపభూయిష్టాలు ఉన్నాయి జరిగినవి అని అంటే అందరూ కూడా మనం దాని మీద బయట పెట్టవలసిందే. మేము కూడా ఈ విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తాం. 3 కోట్ల సంబంధించిన దాన్ని వాళ్ళు నిరూపించాలి. కోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు దయచేసి ఇంకెవరు ఎలాంటివి చేయకుండా పర్యవసానము కోర్టు చూసుకుంటుంది. దాని మీద మనం న్యాయ వ్యవస్థ మీద మనం అందరం నమ్మకం ఉంచి శిరస్సు వంచి వాళ్ళు చెప్పిన దానికి మనం పాటించి నడుచుకోవాలి. సభకు నమస్కారం. నా పేరు జంగారెడ్డి. మా అమ్మాయి 159 ర్యాంకు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ వారం రోజుల నుంచి జరిగే వ్యవహారం మొత్తము ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు చూసుకోవాలి, కానీ మన విద్యార్థులను నాశనం చేయొద్దు. ఇది వాళ్ళకు భవిష్యత్తుకు బాటలు వేసేది కాదు. ప్రతి ఒక్కసారి ఆలోచన చేసి మీడియా మిత్రులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చూసుకోవాలి, కానీ మనకు ఈ మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలియండి. మాకు 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో మాకు తెలియదు ఇప్పటికీ. అటువంటిది 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు చేయవలసిన అవసరం ఏముంది? మేము ఏదో వ్యాపారం చేసుకొని బతకగలుగుతాం కదా. 3 కోట్ల లంచం ఇచ్చే పరిస్థితులు ఉన్నారా? వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, పిల్లలకు కూడా న్యాయం చేయాలి. కోర్టును కూడా విన్నవించుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక మీరు అందరూ సహకరించాలని కోరుతున్నామండి. నమస్తే అండి మీడియా మిత్రులకు. నా పేరు పావని. ఇందాక మాట్లాడిన మా హస్బెండే. మేమంతా చాలా బాధపడుతున్నామండి. ప్రతి ఒక్కరు 3 కోట్లు ఇస్తే ఇప్పుడు 563 మంది ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చారండి 3 కోట్లు? ఇప్పుడు అందరు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఇవన్నీ నిరూపించాలండి. మాకు చాలా బాధగా ఉంది.
ఇప్పుడు వీళ్ళందరూ అన్న వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చారో అవన్నీ చూపించాలి కదండి మా గిట, మరి మీ గిట అందరికీ నిరూపించాలి. మా విన్నతి ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. ఈ పొలిటికల్ ఉన్న వాళ్ళందరూ మా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు, వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలండి. మేము మాకు కోరుకునేది ఒక్కటే, మాకు న్యాయం జరగాలి. మా పిల్లలు చాలా కష్టపడ్డారు, ఫస్ట్ ర్యాంకరు మా పాప. ఎప్పుడైనా మేము వాళ్ళకు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాము, కానీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ రాయించాలి ఎగ్జామ్స్, ఇద్దరికే వస్తుందండి. ఇన్ని గొడవలు చేయొద్దు కదా. ఇప్పుడు ఒక రాజకీయం పార్టీ నిలబడ్డదంటే 4 పార్టీలో నిలబడితే ఒక్కరే నెగ్గుతారు, మిగతా 3 ఓడిపోయినప్పుడు వాళ్ళు గిట కోర్టుకు పోయి ఇలా మాట్లాడారు కదండి. ఆ 3 మరి ఏం చేయాలండి? వాళ్ళని గెలిచిన వాళ్ళని గిట మళ్ళీ ఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేయాలా అండి? మేము గిట మాకొక్కటే ఇప్పుడు మాకందరూ మీడియా మిత్రులు మీరందరూ సహకరించండి దయచేసి, మాకు న్యాయం కావాలి. మేము కోరుకునేది ఒకటే, రాజకీయం వాళ్ళు ఇలా ఎవరు ఇన్వాల్వ్ కావద్దు, ఇదే మా వినతి. ఎప్పుడైనా మేము కోరుకునేది మాకు న్యాయమే. అన్యాయంగా అయితే ర్యాంకులు రావండి, చదువుకుంటేనే వస్తాయి. కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎవరైనా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి రాయలేదు కదండి ఎగ్జామ్స్ పిల్లలకి. ఇప్పుడు ఎలా చెప్తున్నారు? మళ్ళీ ప్రిలిమ్స్ కాడకలు రాయమని. ఈ ఫీజులు ఎవరు కడతారండి? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా చెప్తారా? ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి లక్షల ఫీజులు కడుతున్నారండి. ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా అండి పిల్లలంతా? అక్కడే మగ్గిపోవాలా? ఇప్పుడు ఏజ్ ఎంత పెద్దగా అయిపోతుంది, వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ గిట్ట తక్కువ అయిపోతుంది. ఎట్లా అండి? మీరు ఆలోచించండి. ప్రభుత్వంకి వినతి, మాకు న్యాయం కావాలండి. ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు ఈ 3 కోట్ల స్కామ్ 1700 కోట్లు ఎక్కడి నుండి స్కామ్ జరిగింది అన్న వాళ్ళు అంత ఈజీగా అంటారు, కానీ ఇప్పుడు నిరూపించాలండి అన్నవాళ్ళు. ఇప్పుడు మాది ఇదే అండి. నా పేరు లలిత అండి. మా బాబు ఉదయ్ కిరణ్ 67 ర్యాంకు. మేము మారుమూల పల్లెటూరు నుండి చాలా అంటే చాలా రోజుసరి నెలసరి కాకుండా రోజుసరి బతుకుదేరు మీద మేము మా పిల్లల్ని ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేమేదో కష్టపడ్డాము. మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం. సర్లే ఇంతటి వద్దో మా బరువు బాధ్యతలు మాకు అయిపోయినాయి, మా కష్టాలు అనేవి మా వరకే అనుకున్నాం. కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 3 దసరాల నుండి మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి. అంత కష్టపడ్డాడు. డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరఫున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు, కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ల నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత గత ప్రభుత్వము ముందు ప్రభుత్వం పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్ లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్ లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ములు ఏదన్నారు, అంతా ఎవరి మిస్టేక్స్, పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయట అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతో మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది.
మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని మా బాబుని ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా కానీ ఊరికి తీసుకెళ్ళి రాజకీయ నాయకులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మండల్ వాళ్ళు కానీ అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు, పలానా ఉదయ్ కిరణ్, ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డాడు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకుండు బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని. ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ మన అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. చెప్పండి, అది వేరుకొని తిమ్మంటారా? ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా? ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు. సపోజ్కి న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు, న్యాయానికి ఎప్పుడు అభినందనలు, మేము అందరినీ గౌరవిస్తాం, మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను. కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు, రాయండి అంటున్నారు. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి? రాజకీయ వ్యవస్థలో చేసుకోండి, విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటట్లేదు, నా పిల్లల భవిష్యత్తు గురించే, మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము. ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి. మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. నేను నా బాధతో నా పిల్లలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఈ 3 కోట్లు అనేది ఎంత, అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో సాధిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి. రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు, ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు అందరినీ కలవాలంటే కలవలేరు. ఏ సీఎంను కానీ ఇంకా ముందు ప్రభుత్వాలను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరిని తప్పుపడట్లేదు. వ్యవస్థ అనేది సిస్టమ్ అనేది మారాలి. ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు, ఇప్పుడు మొన్న 10th అయిపోయిన పిల్లలు, ఇంతకు ముందు పిల్లలు, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మా పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించిండ్రు, ఇలా చదవాలి ఇలా రాయాలా అని. రేపు పిల్లలు ఏమనుకుంటారు? మా బాబుకి జాబ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెండ్ చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు. అలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాంక్ వచ్చి మెడికల్ అయ్యి ఇంకా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. రేపు నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారంటీ ఏముంది? వాళ్ళకి నమ్మకం ఉంటుందా? ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా? ఇది 4th టైము. ప్రిలిమ్స్ 3 times, మెయిన్స్ 1 time, 4th time. వాళ్ళ మైండ్ అంతా ఉంటుందా? కాన్ఫిడెన్స్ కోల్పోరా? ఎందుకు ఇవన్నీ? ఎందుకు? పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి. ఆలోచించి ఏదన్నా ఉంటే ఆచి తూసి 100% ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద కానీ ఎగ్జామ్ మీద కానీ మీరు మాట్లాడండి. అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేయకండి. 3 కోట్లు అని నింద భరించలేకపోతున్నాం. ఒక్కొక్కరిని ఎవరినో మీరు 3 కోట్లు పెట్టారంట కదా, మీరు కొన్నారట కదా, అమ్మారంట కదా, ఆ అవమానానికి సెన్సిటివ్ పిల్లలు అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎట్లుంటది? కనీసం అనే వాళ్ళకు లేదు ఆ ఆలోచన. పడ్డ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి? కొంచెం చూసుకొని మాట్లాడండి. పిల్లల భవిష్యత్తు గురించి ఈ విషయం అనేది రేపు ముందు తరానికి ఇలాంటి పిల్లల్ని తయారు చేయాలంటే తయారు చేయలేరు. ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయినా హాయిగా జాబ్ వస్తుంది అనుకుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవరు తీర్చిదిద్దలేరు. ఇంత కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, పిల్లల్లో తగ్గిపోతుంది, తల్లిదండ్రులకు తగ్గిపోతుంది. అందరికీ థ్యాంక్స్. దయచేసి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇది వచ్చింది మాలో బాధ, ఆవేదన తప్ప ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. స్పెషల్గా మీడియా మిత్రులకు కూడా, మీరు ఏ విషయాన్ని ముందరికి తీసుకెళ్తే అది ముందరికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు మా ముందు మీరు ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్స్ ఆవేదన అర్థం చేసుకోగలరని నేను మిమ్మల్ని, మా ఆవేదన మీరు ముందుకు తీసుకెళ్ళగలరని, గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి మా ఆవేదన తెలుపుతారని ఆశిస్తున్నాను.
అదేవిధంగా మనం ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి. అందరు ముందుకు రాలేరు. ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనకంగా ఉండి వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం, కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు. మా పిల్లలు ఎంతో కష్టపడి, ఒక చిన్న ఉదాహరణ అండి, మా పిల్లల విషయంలో అందరు నవోదయ స్కూల్కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసి నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు. నేను ఏ కోచింగ్ ఇప్పించకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది. అట్లా అని మాకు రాలేదు వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా. రాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి. ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులు వేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి. ఇది ఎందుకంటే మా పిల్లల ఆవేదన, వాళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసి, మా పాప పెళ్ళయింది, ఆమె లైఫ్ని కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకోవాలండి అందరూ. గవర్నమెంట్ కూడా మాకు సాయంగా ఉండి ముందుకు మమ్మల్ని ఇచ్చేయాలని, అదేవిధంగా మెయిన్స్ యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1,00,000 ఇస్తాము, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 1,00,000 ఇస్తామని అంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలని, ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ను కూడా. మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి. హలో, అందరికీ నమస్కారం. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము తేలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500, 200, 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. ఈ దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారని అనే వరకు కరెక్ట్ కాదు. అది చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్నీ పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది న్యాయం కావాలి మాకు. ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు. ఇప్పుడు మూడోసారి ఎట్లా అయింది, ఇప్పుడు 4వసారి ఎట్లా అయింది అని అనుకుంటా పోతే ఎట్లా సార్? వాళ్ళ భవిష్యత్తే పోతుంది. ఇప్పుడుకే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది. మరి ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు? ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్, మేము మాకు న్యాయం కావాలి. మీరు ఏమన్నా అనుకోండి, మాకు పిల్లలు చదువుకున్నారు, భవిష్యత్తుకి నిలబడ్డారు, మాకు న్యాయం కావాలి సార్. అంతే. మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నమస్కారం అందరికీ కోరుకుంటున్నా సార్. నా పేరు సీత సార్. మాది కోదాడు పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలిగి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకు పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేమెంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. ఉంటా సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అంటున్నారు, మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని. ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగళ్ళు అసలు అన్నీ మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు
అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే, పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని ఎలాగైనా కూడా ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపు పొద్దున వచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది. న్యాయం లేకపోతే ఇంకా రేపు పొద్దున వచ్చే పిల్లలు కూడా అన్యాయానికి గురవుతారు. అందరినీ అన్యాయానికి గురి చేయొద్దు. దయచేసి అందరికీ మీరు న్యాయం చేసి వాళ్ళ జీవితానికి ఒక బాట చూపించండి. తల్లిదండ్రులకి ఆశను అనేది కల్పించండి. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, లేదు 10 మందికి వస్తే 10 మంది చదువుకుంటే ఒక్కళ్ళకే ర్యాంక్ వస్తుంది. అలా అంటే 10 మంది మంచి వాళ్ళు కాదని కాదు, వాళ్ళు మళ్ళీ రాసుకొని మళ్ళీ ప్రయోజకులు అవ్వచ్చు. అంతేగాని వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు వేయకండి, వాళ్ళకి న్యాయం చేకూర్చండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు, అంతే. అందరికీ నమస్కారం అండి. మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ 1 ఫస్ట్ అపియర్ అని చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు. కానీ బట్ స్టిల్ మేమేంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము. సో రాశాడు, కష్టపడి రిజల్ట్ సాధించాడు. ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము. వాడు రాత్రింపగలు రోజుకు 4 గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు. ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు. అయినా కూడా ఎప్పటికీ వెనుకంజ వేయలేడు. నేను నాన్నకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు. అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాడేంటంటే అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి కారకులు ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు? రైట్, కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు, లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మాదా, లేక ఎవరు బాధ్యులు దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎన్నరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది. ఒక్కసారి గమనించండి. ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది. ఎంతమంది అందరూ ర్యాంక్ హోల్డర్సే, అందరూ కష్టపడ్డారు కాదనట్లేదు. కానీ అక్కడ ఉన్నాయి కేవలం 563 పోస్టులు మాత్రమే. ఓన్లీ 563 మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతారు. అది మనం గమనించాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది మా కుటుంబ సమస్య కాదండి, ఇది మన అందరి సమస్య. ఒకసారి ఆలోచించండి. ఇలాగే మనం ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు, ఏది కూడా కోరుకోలేడు. జస్ట్ ఏంటంటే బుక్స్ మధ్యలోనే ఉన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు. అన్నీ చేసినా కూడా ఈ రోజు ఒక నిర్దోషిలాగా, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్? దీనికి ఎవరు జవాబు చేస్తారు? రైట్, 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది. రైట్, మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఎంత మట్టుకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి ప్లీజ్. నేను దయచేసి కోరేది ఒకటే, ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టకండి. కష్టపడిన పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. సో వాళ్ళకు మళ్ళీ ర్యాంక్ వస్తుంది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. బికాస్ ఇవన్నీ మాకు కొత్త, ఇవేమి మాకు అలవాటు ఉన్నాయి కాదు, పొలిటీషియన్స్ మీ కాదు, ఏది కాదు, ఒక సామాన్య ప్రజలం మేము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు నమస్తే, పేరెంట్స్ అందరికీ నమస్తే. ఒక విషయం ఏంటంటే, కష్టపడి పిల్లలు రాసిన కాబట్టి న్యాయస్థానం న్యాయం జరుగుతుందని నా ఆశ, అంతే. మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్ కుమార్. మా బాబుకు ర్యాంక్ వచ్చింది, మెడికల్ అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి యూపీఎస్సీ 2 సార్లు మెయిన్స్ రాశాడు. ఈసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీంట్లో చాలా కష్టపడదామని చదివాడు.
చాలా అంటే ఎన్ని గంటలు, 8 గంటలు వాళ్ళ యూత్ మొత్తం దాంట్లో పోయింది. ఈ విధంగా ఒక యంగ్స్టర్స్కి ఇట్లాంటి పరిస్థితి వస్తే నిజంగా సమాజం మీద విశ్వాసం పోతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమిటంటే, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. ఒక వ్యక్తి కష్టపడి, ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే, ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు? నిజంగా మనం దానికి బాధ్యులమైదామా? నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి. ఎందరూ ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. నిజంగా ఒక వ్యక్తి కష్టపడి తెచ్చుకున్న దాన్ని నిజంగా మళ్ళీ మొదటికి అదేదో మనం ఆడతాం చూడండి, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట, అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. గవర్నమెంట్ వాళ్ళని రక్షించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీద విశ్వాసం పోకూడదు. మళ్ళీ ఎగ్జామ్ జరగచ్చు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అసలు దీనికి అంతం ఎక్కడ? ఎప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు ఎక్కువనే ఉంటారు. ఇట్ ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. సెలెక్ట్ కాని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అదే మాట మాట్లాడతారు, మాకు అన్యాయం జరిగింది. ఎవరి సైడ్ చూస్తారు? ఎవరైతే న్యాయంగా కష్టపడి రాశారో వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది, ఇప్పటి కాకుండా తర్వాత. నేను ఎవరైతే రాలేదో వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది రిలేటివ్ కాంపిటీషన్, కొంత ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. ఒక్క మార్కులో వేల ర్యాంకులు ఉంటాయి. కాబట్టి అది అంతా అర్థం చేసుకొని మిగతా వాళ్ళు కూడా, అవతల సైడ్ ఎవరైతే బురద జల్లుతున్నారో లేకపోతే వీళ్ళు లంచాలు ఇచ్చారని, నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? నేను జరిగే పనేనా అది? అట్లా నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ముందుకొచ్చి మాట్లాడతారా? దయచేసి ఆలోచించండి. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా చేయండి. జ్యుడిషియరీ కూడా నాది అదే రిక్వెస్ట్, మీడియాకు కూడా అదే రెస్పెక్ట్, గవర్నమెంట్ కూడా అదే రిక్వెస్ట్. మేము న్యాయంగా, ధర్మంగా కష్టపడి మా బాబు ర్యాంక్ సంపాదించాడు, వానికి న్యాయం చేయమని అడగడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. ఇక్కడ కూడినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను ఒక కుటుంబ సభ్యుడిని, నా భార్య 497th ర్యాంక్ వచ్చింది. మేమందరం కూడా ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మామందరం కూడా చాలా గత వారంగా మనసంతా కూడా ఆయాసంగా, చాలా బాధతో, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యాన ముందుకు మేము వచ్చి ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే, వారం రోజులుగా ఒక తప్పుడు ప్రచారము మీడియా హౌసెస్లో చేస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలు పెట్టి వీరు ఉద్యోగాలను కొన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సింపుల్గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై మోపి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మా యొక్క కుటుంబాలని చాలా మనోవేదన కలిగించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము వ్యక్తపరచాలి అనేటువంటి దాన్ని బట్టి మేము ఇక్కడ కూరుకొని ఉన్నాము. కాబట్టి మేము ఒకటే మా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే, కుటుంబాలు త్యాగాలు చేస్తే బిడ్డలకి ర్యాంక్స్ వచ్చాయి. ఎవరో చేస్తేనో ఇంకో ఏదో డబ్బులు ఇచ్చుకుంటేనో ర్యాంకులు అనేవి రాలేదు. నా భార్యకి, తనకి ఒక పంచాయత్ సెక్రటరీగా తను సెలెక్ట్ అయ్యింది, ఒక గ్రూప్ 1 తర్వాత జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయింది. ఇది 3వ ఉద్యోగం తను సెలెక్ట్ అవ్వడం. సో అంటే చాలా మంది కుటుంబాలలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి.
ఇట్ ఈస్ నాట్ దట్ ఎవరో డబ్బులు పెట్టి కొంటే ఉద్యోగాలు దొరుకుతాయి అని నిజంగా అనుకొని ఉంటే యూపీఎస్సీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ కొడుకులు బిడ్డలు అయి ఉండేవాళ్ళు ఈరోజు. సో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల మనం చేసేటువంటి ఒక స్టేట్మెంట్స్ చాలా అసంబద్ధమైనటువంటివి, వాటిని ఆశించని స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క నాయకులు. దయచేసి మీరు గమనించండి, నిజంగా కనుక గ్రూప్ 1 ఆఫీసర్స్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కొనగలిగే పరిస్థితి ఉంటే ఈరోజు మీరు మీ మీడియా సాక్షిగా ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేసి వీరు చాలా చిన్న స్థాయి నుండి ఒక గ్రామ స్థాయి నుండి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారని తెల్లారు లేస్తే మేము ఎన్నో కథనాలు చదువుకొని వాటిని ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకు వచ్చి ఈరోజు మా కుటుంబాలను మేము సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళని ఒక ఆఫీసర్లుగా తయారు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. అట్లాంటిది వదిలేసి కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ, ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవడన్నా వచ్చేసి మాట్లాడతాడా? వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతారా? నిన్నటి మొన్నటి వరకు వీళ్ళందరూ మా స్టూడెంట్స్, మేము తయారు చేస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, మా టెస్ట్ సిరీస్లు తీసుకొని వీళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారని ఫోటోలు వేసేసి వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో, అదే ప్రొఫెసర్స్ ఈరోజు వచ్చేసి ఇందులో అవకతవకలు జరిగాయి, వీళ్ళు అన్యాయంగా వచ్చారు, అన్యాయం చేశారు, 3 కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. దయచేసి మా యొక్క వినతి ఏంటంటే, ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఏమైనా ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా మేము ఉండాలి, ఈ యొక్క స్టేట్లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజల్లాలి, దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విషయాలను కనుక మీరు వీరిపైన రుద్దితే రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు. దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే వారు ఈ యొక్క సమాజంలో ఒక నాయకులుగా ఒక ఆఫీసర్లుగా ఉండి ఈ యొక్క సమాజ అభివృద్ధికి చెందించడానికి వారు ఇక్కడ ఉన్నారు. అంతేగాని వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు. కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వారు రేపు రాజకీయాలు చేయాల్సిన కర్మ కూడా వారికి పట్టే దరిద్రం వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వాలకి మా యొక్క మనవి ఏంటంటే ఈ యొక్క ఒక టైం బౌండ్ ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే విద్యార్థులందరికీ న్యాయం జరగాల, గెలిచిన వాళ్ళకి కావాలి, ఓడిపోయిన వాళ్ళకి కావాలి, ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి. మీడియా హౌసెస్ ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది న్యాయ వ్యవస్థలో కోవిదులు ఉన్నారు. మీరు అందరూ కూడా నిర్ణయాలు చేయండి, సమాజానికి మేలుకరమైనటువంటి నిర్ణయాలు చేసి మీరు అందరికీ న్యాయం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. మా బాబు 368వ ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మా అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలేం. పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్?
ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు, ఎటు పోతుంది సార్? ఈ టీవీని చూస్తుంటే, ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్. తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. మీ అందరినీ దయచేసి పేరు పేరున నమస్కారం చేస్తున్నా సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్. నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లకు అమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. నేను చిన్న స్కూల్లో, హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. నేను ఒక 11,700 జీతంతో తీసుకుని బతుకుతున్నాను. ఈరోజు నా కొడుకు గ్రూప్ 4 కూడా సాధించిండు. గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా ఒక 10 రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మేమందరం కూడా, మీ ముగ్గురం, మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కనుక ప్రూఫ్ చేస్తే. ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్. కష్టపడి కోల్పోయిన వాళ్ళు, ఆ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ దయచేసి మీరు మీడియా మిత్రులు ఆలోచించి, మేము చెప్తున్నాం సార్, ఇలా గ్రూప్ 1 అభ్యర్థిగా సెలెక్ట్ అయినా తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను. 1 రూపాయి కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. పెద్దలకు కూడా ఇక్కడ స్టేజీ ఉన్నాం వాళ్ళందరికీ నమస్కారం సార్. మా గోడు వినడానికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం. ఎంతో కష్టపడి చాలా 3 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. నా 3వసారి ఇప్పుడు మెయిన్స్ రాసింది, ర్యాంకు సాధించుకుంది. రేపు ఉద్యోగం వస్తుంది, ఇక అపాయింట్మెంట్ వస్తుంది అనగా కోర్టులో కేసు పడింది. ఆమెకు రాకుండా అయింది. కోర్టులో తీర్పు కూడా మాకు ప్రతికూలంగా వచ్చింది. మేము ఎంతో ఆమె మ్యారేజ్ చేయాల్సింది ఉండే, అది కూడా ఆగిపోయింది. ఆమె మ్యారేజ్ కూడా కాకుండా అయిపోయింది. మేము ఎంతో పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన తెలంగాణ వస్తే మన జాబులు మనకన్నారు. 12 ఏళ్ళ తర్వాత అది సాకారం కాబోతే దానికి అడ్డుపులు వేసారు, కాకుండా చేశారు. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పాఠాలు చెప్పకుండా సోషల్ మీడియాలో వచ్చి పిల్లలను అసాసినేట్ చేస్తున్నారు. మా పిల్లలందరికీ నేను ఎంతో మందితో ఇంటాక్టర్ అయినా వాళ్ళంతా చాలా జెన్యున్ పీపుల్స్, వాళ్ళు సెలెక్షన్ అయిన పిల్లలందరూ. అటువంటి వాళ్ళ పిల్లల్ని డబ్బులకు జాబ్ కొన్నారని చెప్పి నానా విధాలుగా పాపం వాళ్ళ అసాసినేట్ చేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరం. 3 కోట్లు ఎవరు పెడతారండి? 3 కోట్లు జాబ్ పెట్టడానికి అవసరం ఏమొచ్చింది? 3 కోట్లు ఇచ్చి పెళ్ళి చేసుకునే వాళ్ళంగా పిల్లకు. తెలంగాణ సభ్య సమాజం దీన్ని గుర్తించాలి, దీనికి సరైన గుణపాఠం కూడా చెప్పాలి అందరికీ. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సుమారుగా ఒక 200 మంది అమరులను నేను లైవ్గా చూసినా అండి, మన తెలంగాణ సాధన కోసం. అట్లా కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో భారతదేశం నుంచి మనం గగనయాన్ అనే ఒక గొప్ప ప్రయోగాలు చేస్తున్నాం, కానీ ఈ తెలంగాణలో కనీసం ఒక గ్రూప్ 1 పెట్టుకోలేకపోతున్నాం. పెట్టుకుంటే ఇన్ని ఆటంకాలు పెడుతున్నారు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3వసారి అనేటువంటినా. గ్రూప్ 4 అనే ఉద్యోగం గత ప్రభుత్వమే ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం కూడా గ్రూప్ 4 ఉద్యోగాలకు 50 లక్షల కోటి రూపాయలు తీసుకుందా? మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. ఇది గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పెద్ద ప్రాసెస్ అర్థం చేసుకొని, ఎవరికైనా తెలుసా బాబు ఏంది ఇట్లా అంటున్నారంటే, నీ తండ్రిగా నేనేం ఆన్సర్ చెప్పాలా? 3 కోట్లు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడితే అంత మాట్లాడతారా?
ఒకడు వస్తాడు జెల్ పెన్తో రాసిన, అరే నీ జెల్ పెన్ ఏమన్నా అడ్డం వచ్చింది ఆ క్వశ్చన్ ఆన్సర్లు రాయడానికి? ఓడంటాడు హాల్ టికెట్ మీద రెండు నెంబర్లు వచ్చినవి, ఇవి అవి ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇలా కాదు, ఈ పిల్లల ఆవేదన చూసి నేనైతే తట్టుకోలేకపోతున్నా. ఒక ఫాదర్గా 563 మందిని నేను అట్లనే భావిస్తున్నా, నా పిల్లలనే నేను భావిస్తున్నా. వాళ్ళు చదువుకొని ఇంత దూరం వచ్చినారు, ఎవరి డబ్బులు పెట్టి పట్టుదలతో వచ్చిన వాళ్ళు తప్ప పైసలు పెట్టి చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. వాళ్ళు ఇప్పటికీ ఇంకా మాకు వస్తాయి అనే ఆవేదనతోటి ఇంకా మేము ఫైట్ చేసాం. న్యాయం ఉంది కాబట్టి కష్టపడి చదివినాము, రాసినాము, ర్యాంకులు తెచ్చుకున్నాము, మా వంతు న్యాయం ఉంది అని వాళ్ళు పోరాటానికి సిద్ధమైతే దానికి కూడా అడ్డం వస్తున్నారు. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది ముందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీడియా దుష్ప్రచారం కాదు బ్రదర్, సోషల్ మీడియాలో వచ్చే వాటిని 3 కోట్లు తీసుకుంటున్నదని ఒక అతను కూడా మంచి పొజిషన్లో ఉన్న అతనే, అది సోషల్ మీడియాలో చూసే కదా మనము ఇవాళ ఇక్కడికి వచ్చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మనకు? హలో, మీడియా మిత్రులందరికీ నమస్కారము. మేము చెప్పేది ఏంటంటే, మాకు ఇప్పుడు పోస్టింగ్స్ వస్తాయి, మీతోటి సంతోషాన్ని పంచుకుందాము అనే మూమెంట్లో మమ్మల్ని గుండెలు బాదుకుంటూ వచ్చి మీ దగ్గర మా రోదనని చెప్పుకునేలాగా చేసిండ్రు ఇప్పుడు ఉన్న ప్రభుత్వమా ఏంది మాకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే ఇప్పుడు మేము బాధను పెట్టుకోవడానికి, మేము ముందు మా బాధను వ్యక్తపరచుకోవడానికి వచ్చినాము. మా బాధను మీరు ప్రపంచానికి అంతా తెలియజెప్పాలనుకుంటున్నాం మేము. మరి 3 కోట్లు, మరి మా పిల్లల కష్టాన్ని 3 కోట్లతోటి పోల్చిండ్రు. ఎక్కడిచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు 3 కోట్లు నిరూపించండి. మరి ఇంత కష్టపడి చదువుకున్న వాళ్ళని కూడా 3 కోట్లు ఇచ్చినట్టు వాళ్ళు నిద్ర లేక వాళ్ళు రాత్రి కష్టపడి చదువుతూ ఉంటే మేము కూడా లైట్ బంద్ చేయలేదు ఏందని ఒక్కొక్కసారి మిల్కపడి లేసిన రోజులు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా 3 కోట్లు అంటా ఉన్నారు. నిరూపించండి ఒకసారి. ఇప్పుడు రోడ్డున పడ్డాము, ఏదో బాగుపడ్డాము అనుకున్నాము, కొంచెం బాగుపడ్డాము, మా పిల్లలు ఏదో చదువుకున్నారు, కొంచెం బాగుపడ్డాము అనుకున్నాము. తీసి ఇట్లా ఎసురు కొట్టిండ్రంటే రోడ్డు ఎసురు కొట్టిండ్రు. ఏం చేయాలంటారు? మీడియా వాళ్ళంతా ప్రపంచానికి చెప్పాలి, ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని కోరుకుంటున్నాం మేము. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము ఈ పేరెంట్స్ అంతా వచ్చింది దేనికోసం అంటే, ఈ ర్యాంకర్లపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి కనుక ఈ అసత్య ప్రచారాలను అవి అవాస్తవాలను చెప్పడం కోసం వచ్చినాము. కానీ మీడియా మీద మాత్రం మేము దుష్ప్రచారం చేయడం కోసం రాలేదు, దయచేసి అది గమనించగలరు. పోతే మాది వరంగల్ అండి, మా పాప 207 ర్యాంకు. నేను మీకు వాస్తవం చెప్తున్నా, మా మేడము అనారోగ్యంతో ఉంటే మా పిల్లలు చదువుకోవాలని, చదువు విలువ తెలిసి నేను చాలా కష్టపడి మా పిల్లలను నేను అత్యున్నతంగా చదివించాలనే ధ్యేయంతో ఎంతో కష్టపడి మా పిల్లలను చదివిస్తే మా పాప 2 సార్లు ఇదే ఎగ్జామ్స్ రాసి మొన్న 207 ర్యాంకు తెచ్చుకొని ఇప్పుడు మూలిగెనక్కపై తాటుపండు పడ్డట్టు ఈ కోర్టు తీర్పుకు వాళ్ళు బాధపడుతుంటే ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి దుష్ప్రచారంతో చాలా మనోవేదనకు ఇదే రాజకీయ నాయకులని ఒకటి అడుగుతున్నా, ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో అందులో మీ పిల్లలు ఉంటే మీరు ఇలా ప్రచారం చేయగలుగుతారా? ఈ 3 కోట్లు అనేది ఎవరు పెట్టగలుగుతారు? ఈ 3 కోట్లు అనేది నాకు తెలిసి సామర్థ్యం లేని వాళ్ళు అది అక్రమ మార్గంలో పోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడు సామర్థ్యం ఉన్న పిల్లలు చదువుపై నమ్మకంతో, చదువు మీదనే నమ్మకంతో ర్యాంకుల వెంబడిపడి ర్యాంకులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడూ అక్రమ మార్గాల వైపు ఎప్పుడూ చూడరు. దయచేసి మీరు ఇది గమనించాలి. మీరు తల్లిదండ్రులను, పిల్లలను మీరు నిరుత్సాహానికి గురి చేసి మమ్మలను బాధకు గురి చేసి మీరు ఇబ్బంది పెట్టవద్దని మరొకసారి మీకు కోరుకుంటున్నాము. అందులో ఓకే, థ్యాంక్స్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ అండి. నేను కూడా ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్.
నా పేరు వెంకటరమణ అండి. నేను కూడా ఒక ఎక్స్ సర్వీస్ మెన్ను. దేశం గురించి 15 సంవత్సరాలు కష్టపడి వచ్చాను. చిన్నప్పటి నుండి మా నాన్నగారు చెప్పేవాళ్ళు, కష్టపడి చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోండి అని. ఆ టైంలలో మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నేను ట్యూషన్ చెప్పుకొని కష్టపడ్డాను. కష్టపడి చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాను. ఆ కోరికతో, అంటే మేము కొద్దిగా బెటర్ పరిస్థితులకు వచ్చినప్పుడు నా పిల్లలకు ఇంకా మంచి చదువు ఇప్పించాలని చెప్పేసి చాలా కష్టపడి మోటివేట్ చేసి పిల్లలను కష్టపడి చదివించుకుంటున్నాను. మా పాప కూడా అందుకు అనుగుణంగానే కష్టపడ్డది. మా బాధను అర్థం చేసుకుంది, చాలా కష్టపడ్డది. తనకు 31 ర్యాంక్ వచ్చిందండి. ఆమె ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసింది. సెకండ్ ఇయర్ నుండే యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి కష్టపడుతున్నది. గత 5 సంవత్సరాల నుండి కష్టపడుతుంది సార్. తను ఎక్కడికి పోకుండా, ఏమీ యావిగేషన్ పెట్టుకోకుండా, ఏమి ఫంక్షన్స్కు, సినిమాలకు, షికార్లకు ఎక్కడికి వెళ్లకుండా 4 గది గోడల మధ్యనే కూర్చొని చదువుతుంది. ఇంత కష్టపడి ఈ రోజుకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందమైంది. ఈరోజు సోషల్ మీడియాను చూడలేని పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు మమ్మల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళే ఈరోజు ఏంటి మీ పాప ఇలా ఏంటి అలిగేషన్స్ వస్తున్నాయి ఇక్కడ సోషల్ మీడియాలో అని చెప్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం అండి. ఇది నా ఒక్క కుటుంబ పరిస్థితే కాదండి. ఇది ఈ 563 ఏ పేరెంట్స్ని అడిగినా కూడా వాళ్ళ యొక్క దుఃఖాన్ని చెప్తారండి. మీకు 3 కోట్లు పెట్టే పరిస్థితి కాదు కదా సార్, 30 లక్షలు పెట్టే పరిస్థితి కూడా ఎవరికి లేదు ఇక్కడ. సో మీరు దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి కూడా మేము చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నాము. చాలా ఇప్పటివరకు పకడ్బందీగా చేసింది. ఈ కేసును గట్టిగా వాదించి మాకు న్యాయం చేయాలి. అలాగే రాజకీయ నాయకులకు ఏం చెప్తున్నామంటే, మీరు దయచేసి మీ రాజకీయ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి, కానీ మా పిల్లలను ఒక పావులుగా వాడుకోకండి. వాళ్ళను ఈరోజు పిల్లలు మీరు అన్నట్టుగా చాలామంది చెప్పారు, 563 పోస్టులు ఉంటే 4 లక్షల మంది 3 లక్షల మంది రాస్తే 563 పోస్టులే వస్తాయి. 564 అభ్యర్థికి కూడా ఉద్యోగం రాదు. అలాంత మాత్రాన 500 ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటేనే నోటిఫికేషన్స్ వస్తుంటాయి, పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తుంటారు, ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంటుంది. కానీ ప్రతిసారి వచ్చిన సార్లల్లా రాని క్యాండిడేట్ పోయి ఏదో ఒక మిషతోని ఇలాగ కోట్ల కేసులు వేస్తూ పోతుంటే ఇది ఎప్పటికీ ప్రాసెస్ కాదండి. ఇక మన పిల్లలు మొత్తము ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలా నిరుద్యోగంలో ఉండిపోతారు. నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ రాని స్టూడెంట్స్ కూడా ఏమీ నిరుత్సాహపడకండి. మీరు రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారకండి. మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తును పాడు చేసుకోకండి. దీంట్లో ఏం ఆగదు ఈ రోజుల్లో. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మాకు న్యాయం చేయించండి. థ్యాంక్ యూ అండి. నా పేరు విఠల్ రెడ్డి. మాది యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం నాంచారపేట గ్రామం. మాది రైతు కుటుంబం. మా బాబు మహేష్ రెడ్డి స్టేట్ 60వ ర్యాంకు సాధించిండు. మరి చిన్నప్పటి నుంచి మా తాతలు తండ్రులందరూ కూడా వ్యవసాయం చేసి, మేము కూడా వ్యవసాయం చేసి ట్రాక్టర్లు నడిపి బర్లపాలు విండి మరి మా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, మరి మన లెక్క ఈ కష్టం చేస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉండి చదివించే స్తోమత లేకున్నా హాస్టళ్లలో ఉంచి ఆడ మేము కాయకష్టం చేసి మరి వాళ్ళని చదివిస్తే వాళ్ళు ఎంతో కృషితోటి వాళ్ళ శ్రమతోటి మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, మేము బాగా చదవాలి, ప్రయోజకులం కావాలి, మరి ఉద్యోగాన్ని సాధించాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాల క్రితమే ఎస్ఐ జాబ్ కొట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి ఎస్ఐగా వండుకుంటూ మరి గ్రూప్ 1 ప్రిపేర్ అయి ఈరోజు గ్రూప్ 1 సాధించిన రోజు ఎంతో సంతోషపడ్డాం. మరి ఇదే ఈరోజు మరి అంతే ఆవేదనతోని ఈ ప్రెస్ క్లబ్ రావడానికి ముఖ్యమైన కారణం, మరి ఉద్యోగాలు అమ్ముకున్నారు, కొనుక్కున్నారు. అమ్మినోళ్ళు ఎవరు, కొనుక్కున్న వాళ్ళు ఎవరు? మరి మాట్లాడే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దాన్ని చూపించాలి. కానీ ఇట్లా మా పిల్లల యొక్క జీవితాలు ప్రశ్నార్థకం అయ్యేలా ఇలాంటి రాజకీయ నాయకులు మరి ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ లేనిపోని మాటలు మాట్లాడి మరి వీళ్ళ బతుకులు ఆగం చేయొద్దని ఈ మీడియా ద్వారా
మరి ఈరోజు రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద మనందరికీ పూర్తి నమ్మకం ఉంది. మరి ఈరోజు గవర్నమెంట్ మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. మా పిల్లల్ని మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చి మరి ఆదుకుంటారని మరి మీడియా ద్వారా ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు కూడా మనవి చేసుకుంటూ మా యొక్క ఆవేదన వెలుబుస్తున్నాం. ఈ రోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్ మాట మీరు విన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ మాట కూడా మీరు విన్నారు. ఈ రోజు మీడియా మిత్రులందరూ స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం చూస్తుంది మీ న్యూస్ ఛానల్స్ ని, స్టూడెంట్స్ బాధని, బాధ్యతని, పేరెంట్స్ బాధ్యతని. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం పులి స్టాప్ పడాలి అన్న దాని గురించి ఆలోచించండి. 3 కోట్ల స్కామ్ అంటున్నారు కదా, ఓకే జరిగింది, నిరూపించండి. ఏ అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఎవరు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి నిరూపించండి. ఇంకొకటి 3 కోట్లు అన్న దాని గురించి చెప్తున్నాను. 3 కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా 3 కోట్లు అనేవి కొండల్లా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు. ఓకే, ఇక్కడికి వచ్చాక చూస్తున్నా ప్రతి ఒక్క పేరెంట్ ప్రాబ్లం. 10 రూపాయల కష్టపడే పేరెంట్ ఉన్నారు. ఒక పేరెంట్ అన్నారు 30 లక్షలు అకౌంట్ లో చూపెట్టాలని. 30 లక్షలు కాదు, 3 లక్షలు కూడా చూపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, నా సిస్టర్ కోసం వచ్చాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను 563 స్టూడెంట్స్ కోసం నేను వచ్చాను. ఓకే, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవస్థ ఉంది అండ్ విలేకరులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు న్యాయం చేస్తారు. యాక్చువల్లీ నాకు రావడం ఇక్కడికి ఇష్టం లేదు, బట్ నా సిస్టర్ ఫోర్స్ చేశారు, రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాక అందరి ప్రాబ్లమ్స్ విన్నాను, అందరినీ చూశాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది. జెన్యూన్ ఉన్నారు. ఓకే, ఎవ్వరు కూడా ఫేక్ లేరు. 563 మెంబర్స్ డాక్యుమెంటరీ తీసుకోండి. 563 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి డీటెయిల్స్ తీసుకునే వెళ్ళండి. ఇక్కడ ఎవరు వీళ్ళు పేపర్స్ ఇవ్వరు. పేపర్స్ ఇచ్చి మా ఇంటికి రండి, మేము ర్యాంకర్స్, మీ పేడ్ బ్యాచ్ అంటారు కదా, అలా కాదు. మీరే జెన్యూన్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేయండి, ప్రతి ఒక్క పేరెంట్ ని ఇంటర్వ్యూ చేయండి. జెన్యూన్ ఉన్నారు. ఓకే ఓకే అండి. అండ్ ఇంకొకటి, నా సిస్టర్ కి 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను లాస్ట్ గా 2 గోల్డ్ మెడల్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాయి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి చదివిన వాళ్ళే ఉన్నారు, ఎవరు కూడా సీట్లు కొనుక్కున్న వాళ్ళు లేరు. అసత్య ప్రచారాలు చేయకండి. ప్రతి ఒక్క ప్లేస్ లో అసత్య ప్రచారాలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ దానికంటూ పులి స్టాప్ ఉండాలి. ఓకే, కొంతవరకే మనం మాట్లాడగలుగుతాం, ప్రతిదీ మాట్లాడలేం కదా. ఇంకొకటి, ఇక్కడ ఉన్న ఏ పేరెంట్ కూడా మీరు ఆలోచించండి, వాళ్ళకి అన్యాయం జరిగింది, పాపం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు తెలుసా. ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మీ సహాయంతోనే రాష్ట్రం నలుమూలలో రీచ్ అవుతున్నారు. ఓకే, మీకు టైం లేకపోవచ్చు, మీడియా మిత్రులకు కూడా టైం అవుతుంది. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరి మాట. పాపం అక్కడ చూడండి, వాళ్ళ వైఫ్ కోసం వచ్చారు. ఓకే, చాలా మంది పిల్లలను పెళ్లి చేయలేక మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఓకే, చదువుకొని కష్టపడి పైకి వచ్చారు, ఊరికే రాలేదు కదా. అది అందరికీ చెప్పాలంటే అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌరుడికి. ఈ రోజు ఇంకొకటి, 563 మెంబర్స్ పాపం ఫైట్ చేయడానికి తక్కువ ఉన్నారు. ఓకే, 563 మెంబర్స్ చూడడానికి చాలా తక్కువ. చాలా మంది పేరెంట్స్ కూడా రాలేకపోయారు. ఈవెన్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి రావాలంటే కూడా పైసలు లేని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫస్ట్ ప్రతిదీ ఆలోచించండి. ఆలోచించాక ఒకటి అండ్ ఇంకొకటి 100% చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 100% మీరు విన్ అవుతారు, మీకు పోస్ట్ వస్తాయి, ఇది మాత్రం పక్కా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పటికీ కూడా మాట్లాడడానికి మీ అందరికీ ఛాన్స్ ఉంది. ఎవరన్నా ఒకరు మాట్లాడండి, మీ బాధలు చెప్పుకోండి, చెప్పుకుంటేనే తెలుస్తుంది. బట్ ఇక్కడ మాట్లాడలేని పేరెంట్స్ ఉన్నారు, కొందరికి మాట్లాడడానికి వస్తుంది, కొందరికి రాదు, స్టేజ్ ఫియర్ ఉంటుంది, చాలా మంది ఉన్నారు. బ్యాక్వర్డ్
మీకు ఎక్కడ పెయిడ్ బ్యాచ్ లాగా కనిపిస్తున్నారు, ఎక్కడ 3 కోట్లు ఇచ్చే వాళ్ళ కనిపిస్తున్నారు. వెనకాల చూడండి, చుట్టూ చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ అండ్ హస్బెండ్ అండ్ సిస్టర్. నేను మా ఇద్దరికి మాట ముచ్చట అయ్యింది. అయ్యేసి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవ్వడానికి వస్తుంది. అప్పుడే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మేము ఇక జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక మోటివేషన్ తోటి ఉన్నాం. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. స్టిల్ నేను కోచింగ్ ఇప్పిస్తాను, నేను బ్యాక్ బోన్ ఉంటానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అండ్ ఇప్పటికీ మేము వెయిట్ చేస్తున్నాం. వద్దండి, చప్పట్లు వద్దండి, నాకు ఇది నా ఆవేదన, నా బాధ. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాం, ఇప్పటికీ బాధపడుతున్నాం. తను 10th టాపర్, ఇంటర్లో టాపర్. నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రీజన్ ఇది. అండ్ డిగ్రీలో కోటి ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అది, అందులో ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ పీజీ ఓయూ ఉస్మానియా కాలేజ్, అందులో పీజీలో గోల్డ్ మెడలిస్ట్. మీకు సారీ, ఒక్కసారి చూడండి, ఇది తమిళ సైడ్ నుంచి తీసుకున్నది. ఇవన్నీ ప్రూఫ్స్ అండి. ఎందుకనంటే ఇప్పటివరకు మేము బయటకు రాలేదు. ఎందుకనంటే నిజము గడప దాటేలోపు అబద్ధం వచ్చేసి ఊరే కాదు, మొత్తం మన స్టేట్ మొత్తం తిరిగేసి వస్తుంది. మన కంట్రీయే తిరిగింది. బట్ ఇది చూపించాల్సి వస్తుంది మేము అది. అండ్ మేము పెట్టిన ఖర్చు ఏదైనా మేము తీసుకున్నాం. బట్ మా యవ్వనం ఖరీదు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 4 ఇయర్స్ అండి, 3 ఇయర్స్ అనుకోండి సరే. బట్ మేము 1 ఇయర్ నుంచి ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? మాకు జడ్జిమెంట్ పైన, జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. అండ్ నేను డైరెక్ట్ పేరు తీస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి. యా, సో ఒక ఆఫీసర్ ఆయన కూడా వచ్చారు, చదివే మా లెక్క వీళ్ళ లెక్కనే చదివి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నారు. బట్ వచ్చేసి ఆయన కూడా సేమ్ వత్తాసు పాడుతున్నారు 3 కోట్లు అని చెప్పేసి. ఈ క్వశ్చన్ ఎవరైనా రేజ్ చేస్తే మరి మీరు అప్పుడెట్లా తెచ్చుకున్నారు సార్ అని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. మేము ఇప్పటికీ సార్ అనే పిలుస్తాం, మాకు అది బాధ ఉంది. ఎందుకంటే మేము చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో యవ్వనం తాకట్టు పెట్టి మరీ మేము చదివిపిస్తున్నాము. అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఎప్పుడు లే ఆఫ్స్ అవుతాయో తెలియదు. అది మనసులో పెట్టుకొని మేము పుట్టినాం ఇట్లా బ్యాక్వర్డ్ నుంచి వచ్చే క్లాస్లో పుట్టినాం సరే. బట్ మాకు ఫర్దర్గా వచ్చే జనరేషన్ వచ్చేసి మాకు ఒక పాత అవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ చూడొద్దు అని చెప్పేసి మా యవ్వనం తాకట్టు పెట్టుకొని మరి మేము ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోకుండా, మాకు తెలుసు తర్వాత ఏజ్ ఎక్కువైతున్న కొద్దీ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అయితే, ఇవన్నీ మాకు తెలుసు. తెలిసినా కూడా మేము ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని చేస్తున్నాం ఇది. సో జెన్యూన్ క్యాండిడేట్స్ అండి మేము. మా ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీడియా కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవి ప్రభుత్వం వాళ్ళు చెప్పవలసింది. ఎందుకంటే అవి తల్లిదండ్రులకు దాని మీద అవగాహన ఉండదు కదా. అది దాని గురించి అయితే మాకేం తెలియదు. అది ఆవేదన అది మీరు టీజీపీఎస్సీ వాళ్ళని కానీ లేదా సైలెన్స్ సార్ అందరు 1 by 1 నో ప్రాబ్లం. మాకు తెలిసింది అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళ నుంచి జవాబు వస్తుంది.
మేము అప్పుడు రాలేదండి, దాని గురించి మాకు అవగాహన లేదు. మాకు దాని గురించి అవగాహన లేని దాని మీద మనం చెప్పొద్దు.